ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాం. నేను ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటున్నానంటే 125 సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రపంచంలో 102 దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరిపించి ఇది ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి రికార్డుగా నిలిపినారు. ఎందుకు అరుదైన రికార్డు అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జన్మదినం విశ్వవ్యాప్తం కావడం అనేటువంటిది అసాధారణమైనటువంటిది. ఒక జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి జన్మదినాన్ని మాత్రమే అట్లా ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటుంది. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఇవాళ విశ్వవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో సహా అన్ని దేశాలు ఇవాళ అటువంటి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. నిజానికి భారతదేశం చాలా సంక్షుపిత రాజకీయ సందర్భంలో ఉన్నది. ఒకవైపు అంబేద్కర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ రావడం, అదేవిధంగా భారతదేశంలో కూడా అనేక మందికి ఒక ఆరాధ్యుడిగా అంబేద్కర్ నిలబడడం అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భంలోనే అంబేద్కర్ ఐడియాలజీకి, అంబేద్కర్ సిద్ధాంతాలకి, అంబేద్కర్ చూపినటువంటి దార్శనికతకి భిన్నంగా రాజకీయాలు నడుస్తున్నాయనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇవాళ మనకు వినబడతా ఉంది, కనబడతా ఉంది. ఇటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు ముఖ్యంగా యువకుల్లో కొంత అంబేద్కర్ పట్ల ఒక అభిమానం, అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల ఒక అవగాహన, వాటిని అమలు చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది మనకు అప్పుడప్పుడు తారసపడుతున్నారు. అటువంటి వాళ్ళలో మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నాయకులలో ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నుంచి మనకు కేటీ రామారావు గారు ప్రధానంగా కనబడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామన్ అనాలా, లేకపోతే కేటీఆర్ గారు అనాలో, కానీ మీరు ఇవాళ ఈ ఇంటర్వ్యూకి రావడం, అంబేద్కర్ పట్ల మీకున్నటువంటి అవగాహన, అదేవిధంగా అంబేద్కర్ వాదం పట్ల మీకున్నటువంటి నిబద్ధత, లేదా అంబేద్కర్ భవిష్యత్తులో అంబేద్కరిజం అనేటువంటిది దేశానికి ఏ ప్రాతిపదికన ఉంటుంది అనేటువంటి విషయాలు మీతో మాట్లాడాలనుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. మీరు ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న మీరు కేరళలో అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఒక స్మారక సభ జరుగుతూ ఉంటే దానిలో మీరు కీనోట్ స్పీకర్గా కేరళలో అక్కడ పోయినారు. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి. తర్వాత రేపు మళ్ళీ మీరు తిరుపతికి వెళ్ళాలి. కానీ ఈరోజు ప్రత్యేకంగా కేరళ నుంచి తిరిగి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ తిరిగి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నారు. సమయం మీరు తీసుకొని వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇందాక మీరు చెప్పిన గొప్ప మాటలకు కూడా. ఎందుకంటే ఇవాళ నాకున్న పరిమితమైన అవగాహన కానీ, నాకున్న పరిమితమైన పరిజ్ఞానం కానీ, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి మీరు దాన్ని అంత ఉదాత్తంగా, చాలా ఉదారంగా చెప్పాలండి, నిజంగా నేను చెప్పాలంటే ఉదారంగా చెప్పినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అంబేద్కర్ అంటే ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి. అంబేద్కర్ విగ్రహం అంటే దళితవాడలోనే ఉండాలి, దానికి కూడా అగ్రవర్ణాల పర్మిషన్ ఉండాలి. ఇటువంటి అన్ని ఫేస్ చేసినటువంటి సందర్భంలో సడన్గా మీ ఫోన్ వచ్చిన తర్వాత సరే మామూలుగా వేరే ఏదేదో అనుకున్నాను, కానీ మీరు ఫోన్ చేసి మనం అంబేద్కర్ గురించి ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం మాట్లాడాలా అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీకు మీరుగా అంబేద్కర్ గురించి ఆలోచించడం అనేటువంటి, అఫ్కోర్స్ నాకు తెలుసు మీరు గతంలో కూడా ఎటువంటి ఉదారంగా ఉన్నారు, ఎటువంటి విషయాల్లో మీరు ఎంత బ్రాడ్గా ఉన్నారు, ఎట్లా ఆలోచించినారో నాకు తెలుసు. కాబట్టి సరే నాకు కూడా అనిపించింది ఏంటంటే ఓకే, అంబేద్కర్ గురించి మనం మాట్లాడుకోవడం కాదు, మీలాంటి వాళ్ళతో మాట్లాడారు. యూత్ పట్ల నాకు ఒక గొప్ప గౌరవం. మీలాంటి వాళ్ళు అంబేద్కర్ని ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎందుకు మీకు ఆసక్తి కలిగిందనేది నేను ముందుగాల మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఎందుకు మీకు అంబేద్కర్ గారి పట్ల అటువంటి ప్రత్యేక అభిమానం ఉంది, అంబేద్కర్ అంటే ఏమిటి, మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎందుకు ఈ ప్రోగ్రాం ఆలోచించారు? నేను అర్థం చేసుకున్న అంబేద్కర్ గారి గురించి నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో మనందరం చదువుకున్న ఒక కథ, ఒక ఏనుగు 8 మంది గుడ్డివాళ్ళు. 8 మంది గుడ్డివాళ్ళు కంటి చూపు లేని వాళ్ళని ఏనుగు చుట్టూ పంపించి ఏనుగు అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఎట్లా కనబడ్డది, ఎట్లా అనిపించింది ఏనుగు అంటే, ఒకరేమో తోక ముట్టిన వాళ్ళేమో ఏనుగు చాలా సన్నగా పీలగా ఉందని ఒక ఆయన అంటాడు. దాని తొండం పట్టుకున్న వాళ్ళేమో అది చాలా ఇట్లా తిరుగుతూ ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది అని ఒకరు చెప్పినారు. ఆ చెవులు పట్టుకున్న వాళ్ళు ఇంకోటి చెప్పినారు, కాలు పట్టుకున్న వాళ్ళు స్తంభంలా ఉందని. ఇట్లా రకరకాలుగా ఆ ఏనుగు నిర్వచించిన వాళ్ళు. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఈ దేశంలో ఉన్నాయి. అందులో మనం దాన్ని దాగని సత్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట అన్నారు, అంబేద్కరు కొంతమంది నాయకుల పట్లనేమో చాలా ఉదారంగా ఈ దేశం కానీ చరిత్ర కానీ
వీళ్ళు అందరి వాళ్ళు అని రాస్తారు. వీళ్ళు అందరి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. అంబేద్కర్ గారి కాడికి వచ్చే మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడు, దార్శనికుడు ఇవన్నీ చెప్తారు. కానీ మళ్ళీ ఫలానా కులం వాడు, ఫలానా ఒక వర్గానికి సంబంధించిన వాడు, వాళ్లకు మాత్రమే మేలు చేసిన వాడు అనే భావన కలిగించే విధంగా బయటికి చెప్పినా చెప్పకపోయినా ఒక రకమైన ప్రచారం మాత్రం లోపల అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. నాకు మొట్టమొదటి ఎక్స్పోజర్ ఏంటంటే, నేను ఎక్కువ కాలం కాన్వెంట్లో చదువుకున్నవాడిని. తర్వాత మాస్టర్స్ ఏమో పూణే యూనివర్సిటీలో చదివి తర్వాత అమెరికా పోయి తిరిగి వచ్చినాను. ఉద్యమంలోకి డైరెక్ట్గా అడుగు పెట్టడమే 2006లో ఉద్యమంలో అడుగుపెట్టినాను. ఆ సమయంలో 2004, 5, 6 ఆ టైంలో ఢిల్లీలో కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేది. ఉన్నప్పుడు మాకు చాలా టైం దొరికేది అక్కడ. జయశంకర్ గారితో చాలా టైం దొరికేది. ఎందుకంటే జయశంకర్ గారు ఈజ్ మొబైల్ ఎన్సైక్లోపీడియా. ఆయన నిజంగా కూడా ఒక అద్భుతమైన మనిషి. ఎందుకంటే ఎన్నడూ ఆయన నోట్లోంచి పల్లెత్తు తప్పుడు మాట కూడా నేను వినలేదు. అన్ని గంటలు మాట్లాడినా. ఆ సమయంలో ఒక ప్రశ్న ఆయన అడిగిన నేను, సార్ ఇప్పుడు 294 మంది ఉండే శాసనసభలో మన సంఖ్య 119. ఆ 119 తెలంగాణ శాసనసభ. ఆ 119లో మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, టీడీపీ ఉన్నది, మనం కేవలం 26 ఉన్నాము. 26, 294 ఎట్లయితే సార్ ఇది అని అడిగిన. ఆ రోజు ఆయన చెప్పినారు, రామును ఒక పని చేయి, అంబేద్కర్ గారు ఆర్టికల్ 3లోనే ఒక గొప్ప మాట, ఆయన చాలా దురదృష్టితో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువు నువ్వు అంటే. నేను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఏంటంటే, రాజ్యాంగం రూపొందించే క్రమంలో వాళ్ళందరూ కూర్చొని చాలా సంవాదం నడిచింది. రాజ్యాంగంలో ఏం పొందుపరచాలా, ఏం పెట్టాలా, ఏం పెట్టవద్దు అని. ఆ సందర్భంగా కొత్త రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా డిస్కషన్ నడిచింది, చదువు అన్నారు. అందులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఒక మాట ఉంటుంది, టిరనీ ఆఫ్ ద మెజారిటీ అని. ఆ మాట వాడింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎట్లా అంటే, ఇంకా వేరే అందులో ఆ కాన్స్టిట్యూషన్ కోఆథర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అందులో ఫణికర్ గారు ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు. వారు ఒకరేం వాదిస్తారంటే, శాసనసభ ఆమోదం ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి, లేకపోతే కరెక్ట్ కాదు, అది వాంఛనీయం కాదు, దీనికి ఒక అంతు ఉండదు, ఎన్ని రాష్ట్రాలు అంటూ అవుతాయి మరి దేశంలో అని మాట్లాడితే, ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైనా కూడా పీడించబడేవాడు ఎవడైతే మైనారిటీ ఉంటాడో వాడికి మెజారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అందులోంచి ఎన్నడూ బయటపడలేదు. కాబట్టి కొత్త రాష్ట్రం అంటూ ఏర్పడాలి అంటే ఒక శాసనసభ కన్సెంట్ కావాలంటే అది వాంఛనీయం కాదు. దిస్ విల్ లీడ్ టు ద టిరనీ ఆఫ్ అ మెజారిటీ. అంటే మెజారిటీ యొక్క నియంతృత్వం, మెజారిటీ కనుక గట్టిగా గొంతు నొక్కితే ఆ గొంతు మైనారిటీ గొంతు మూగబోయే ప్రమాదం ఉంటుందని చెప్పి, దాదాపు తెలంగాణ 2014లో ఏర్పడ ముందు జరిగిన సందర్భాన్ని 1900 లేట్ 1940s ఎర్లీ 1950స్లోనే 46-47లోనే ఆయన ఆనాడు ఊహించగలిగినాడు. ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయని లేట్ 1940స్లో డాక్టర్ బాబాసాహెబ్ ఊహించగలిగినాడంటే ఆ మనిషి యొక్క గొప్పతనం, ఆయన ముందు చూపు, ఆయన తెలివితేటలు దాంతో చెప్పొచ్చు ఒకటి. రెండవది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఆయన ఫిలాసఫీ ఏంటి అని అధ్యయనం చేసినప్పుడు, కొంచెం చదువుకున్నప్పుడు, బోధించు, సమీకరించు, పోరాడు. ఇది ఒక అద్భుతమైన ఫిలాసఫీ. అది నేను గమనించింది ఏంటంటే, ఇది కేసీఆర్ గారు ఆయన ఆ లైన్ తీసుకొని ఆ పందాలు పోయినారని నేను చెప్పను. కానీ అన్యాపదేశంగా ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జయశంకర్ గారు మాకు చెప్తుండే 3 పార్ట్స్ ఉంటాయి తెలంగాణ మూమెంట్లో కూడా. భావజాల వ్యాప్తి, సెన్సిటైజేషన్. రెండవది యాజిటేషన్, ఆందోళన పదం. మూడవది డెమోక్రటైజేషన్. ఈ 3 అంశాలు ఉంటాయని చెప్పినారు. మీరు చూస్తే రెండింటికి చాలా దగ్గర సారూప్యం ఉంటుంది. బోధించు, సమీకరించు, పోరాడు అనేదానికి భావజాల వ్యాప్తి, ఆందోళన పదం, అదేవిధంగా అల్టిమేట్గా డెమోక్రటైజేషన్. అంటే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ, వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాడుతూ, ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు ప్రవచించిన బాటలోనే తెలంగాణ ఉద్యమము నడిచింది. అల్టిమేట్గా వారు రాసిన రాజ్యాంగం ఆధారంగానే, ఆర్టికల్ 3 ఆధారంగానే రాష్ట్రం కూడా ఏర్పడింది. కాబట్టి ఆనాటి నుంచే ఒక తెలవని ఆరాధనా భావం అనండి, గౌరవం అనండి, రకరకాలుగా ఎన్నో సందర్భాలు ఉంది. కానీ ప్రాక్టికల్గా ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఈ దేశంలో మాత్రం సిస్టమేటిక్గా అంబేద్కర్ గారిని కేవలం దళిత జాతికి మాత్రమే నాయకుడు, ఆయన వాళ్లకు మాత్రమే కొన్ని ఫలాలు అందించిన నాయకుడిగా ముద్ర వేసే ప్రయత్నం బలంగా జరిగింది. అంటే ఇది మొదటి నుంచి కూడా రామన్ ఒకటి ఏమైందంటే, అది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కాంగ్రెస్ మీద పోరాడిన వ్యక్తి, కాంగ్రెస్ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి, గాంధీ మీద పోరాడిన వ్యక్తి, గాంధీ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి, ఆయన జీవితంలో ఒక నిప్పుల కొళ్ళిమిలోంచి నడుచుకుంటూ పోయినటువంటి.
కాబట్టి చాలా కాలం వరకు కూడా ఆయనని ఒక దళిత జాతి వాడు, దళిత జాతికే పరిమితము, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే కూడా ఆ దళిత వాడ వెతికి అక్కడ పెట్టేటువంటి ధోరణి భారతదేశంలో ఉంది. కానీ నేను బహుశా మీకు తెలుసు, మీరు అమెరికాలో చదువుకున్న వాళ్ళు, అమెరికాలో న్యూయార్క్ నగరం ఉంటుంది. న్యూయార్క్ నగరంలో కొలంబియా యూనివర్సిటీ అని ఉంటుంది. కొలంబియా యూనివర్సిటీ 270 సంవత్సరాలు ఇప్పటికీ ఆ యూనివర్సిటీ పెట్టి. ఆ యూనివర్సిటీలో 110 సంవత్సరాల కింద అంబేద్కర్ పోయినాడు. అంబేద్కర్ ఒక చిన్న స్కాలర్షిప్ తోటి అక్కడికి పోయి చదువుకున్నాడు. ఇవాళ మీరు కొలంబియా యూనివర్సిటీ పోతే ఆ యూనివర్సిటీ లైబ్రరీలో ఒక స్టాచ్యూ ఉంటుంది, బస్ట్ సైజ్ ఆ బుద్ధుడిలాగా అంబేద్కర్ ఉంటాడు. దాని కింద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంటుంది. దళిత నాయకుడనో, అస్పృశ్యుల నాయకుడనో, ఏదో బడుగుల ఇది ఉండదు. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఎందుకు ఈయనని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు? ఏమి చేసినాడు భారతదేశానికి అంటే, నిజంగా చూస్తే ఈ భారతదేశంలో రాజకీయ నాయకులుగా 30 ఏళ్ళు, 2 తరాలు, 3 తరాలు ఉంటున్న అనేక మంది జాతీయ నాయకుల కంటే ఈ భారతదేశాన్ని ఉద్ధరించడంలో అంబేద్కర్ అంతకంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, చిరస్మరణీయమైన చెరగని ముద్ర కాంట్రిబ్యూట్ చేసి. మీకు తెలుసు, 1919లో ఓటు హక్కు ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఒక కమిటీని పంపించినారు భారతదేశానికి. 1919 నుంచి ఆ కమిటీకి ఫస్ట్ టైం 22-23 ఇయర్స్ ఏజ్లో అంబేద్కర్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు. మీకు గుర్తుంటే బహుశా అక్కడి నుంచి 1949లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ డ్రాఫ్టింగ్ అయిపోయి 30 ఏళ్ళ తర్వాత 30 సంవత్సరాలు ఆయన ఇండియాను ఎట్లా మోడర్నైజ్ చేయాలి అనే దానికి ఉపయోగపడ్డాడు. అది ఇండియా గుర్తించలేదు, అమెరికా గుర్తించింది. అమెరికాలో ఉన్నారు కాబట్టి మీకు ఆ రిఫ్లెక్షన్ ఏమి అనిపించలేదు అక్కడ దాంట్లో? అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉందన్న, హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని. చరిత్ర ఎవరు రాస్తారు అంటే యుద్ధంలో గెలిచిన వాడు రాస్తాడు అనేది సామెత. ఇప్పుడు ఏమైందంటే అంబేద్కర్ గారు చెరగని ముద్ర వేసినారు ఈ దేశం మీద. ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంత గొప్ప ఆలోచన చేసిన వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఎట్లా అయితే మనం 2014లో శాసనసభ తీర్మానం అవసరం లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు అనే దానికి ఆద్యుడు ఎవరు అంటే అంబేద్కర్ అని వెనక్కి తిరిగి చూసుకున్నామో, అట్లా ఈ దేశంలో ఎన్నో వ్యవస్థలు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక రిజర్వేషన్ సిస్టము దళితులకు కానీ, ట్రైబల్స్ కానీ, షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఇచ్చినవారు అంబేద్కర్ అనుకుంటారు. కానీ మహిళలకు ఓటు హక్కు కానీ, ఆస్తిలో సమాన వాటా రావాలనే ఆలోచన కానీ, బహుభార్యత్వాన్ని రద్దు చేయడం కానీ, పునర్వివాహం కానీ అంటే వితంతువులకి, అదేవిధంగా విడాకులు కానీ, ఇవన్నింటి విషయంలో ఆనాడే జెండర్ ఈక్వాలిటీ కోసం కొట్లాడినవాడు అంబేద్కర్. అయితే దాని గురించి పోయే నేననేది ఏంటంటే, ఎందుకు అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీతో ధీటుగా లేదా మరొక ప్రముఖ నాయకుడితో ధీటుగా పెట్టలేదు అంటే, డెఫినెట్గా దానిలో అనుమానం ఏం లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత గొప్పవాడైనప్పటికీ ఈయనను, ఆయన చరిత్రను కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ చెప్పేవాళ్ళు లేకపోవడమే కాకుండా తెలిసి కూడా కావాలని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇండియాలో జరిగింది. బయట మాత్రం మీరు అన్నట్టుగా మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా, నేను లండన్ పోయినాను. లండన్లో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఉండి చదువుకున్నారో, ఏ ఇంట్లో ఉండి చదువుకున్నారో, ఇవాళ దాన్ని మ్యూజియంగా మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం మారిస్తే స్టాచ్యూని కూడా తీసుకుపోయి మన తెలంగాణలో మనం పెట్టిన 125 ఫీట్ల విగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క రెప్లికాని తీసుకొని పోయి అక్కడ పెట్టొచ్చినాం మేము. ఆ క్రమంలో ఆ ఇంట్లో మొత్తం లండన్లో ఉండే అంబేద్కర్ రైట్స్ అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు, ఇక్కడ ఉండేది ఇదే ఇంట్లో ఉండేది, ఆయన ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు అని చెప్తా ఉంటే నాకు అనిపించింది, ఇక్కడ వాళ్ళు గుర్తించిన గొప్పతనం మన వాళ్ళు మన దేశంలో మాత్రం ఇంకా కూడా వెలివేసినట్టు అంబేద్కర్ విగ్రహం పెట్టాలా అంటే మాత్రం ఇంకా కూడా ఎక్కడో ఓన్లీ ఎస్సీ కాలనీలో పెట్టాలనే ఆలోచన. అందుకే కేసీఆర్ గారు నగరం నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కన నగరం నడిబొడ్డున, అంటే ఇది మార్పు. నేననేది ఈ మార్పు రావాలి, అంబేద్కర్ గొప్పతనం సమున్నతంగా, సర్వోన్నతంగా అందరికి తెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసింది. మనం ఒక దీనికి పేరు పెట్టాలన్నా, ఒక స్టాచ్యూ పెట్టాలన్నా, సెక్రటేరియట్కి పేరు పెట్టాలన్నా కూడా ఎవడేమనుకుంటాడో అనేటువంటి ఒక ధోరణిలో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర. నేను అనుకోవడం అయితే, ఆయన ఎదిగితే వాళ్ళ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు, ప్రభావం ఉండదు, కాబట్టి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలనే మనం లీడర్లుగా ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళే దేశ నిర్మాతలని చెప్పాలి అనేటువంటి ఒక ధోరణి దానిలో మనకి కనబడతాం. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక మంచి అనాలజీ తీసుకొచ్చినారు. మొత్తం తెలంగాణ సమాజము కదిలింది. తెలంగాణ సమాజం అంతా ఒక అద్భుతమైన పోరాటంతో అదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం
నిద్రాహారాలు మాని తెలంగాణను సాధించుకుంది. కానీ ఎక్కడో ఈ పోరాడినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా దళిత బహుజనులలో, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది మీకు ఎదురొడ్డి పోరాడినారు. 100%. మనం ఆత్మహత్యలు చేసుకున్న లిస్ట్ నేను కంపైల్ చేసినప్పుడు చాలామంది ట్రైబల్స్, దళిత్స్, ఇట్లాంటి పిల్లలు చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. అంటే వాళ్ళకు ఈ రాష్ట్రం ఏర్పడడం అనేది తెలంగాణ దళితులకు, బహుజనులకు ఒక కలలాగా ఉండేది. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు కేసీఆర్ గారు, దళిత బంధు అని. కాకపోతే దాన్ని కూడా మేము అంటే ఈ కేసీఆర్ గారు తప్పు కాదు, లేదా దళిత బంధు ద్వారా ఫలాలు అందుకున్న కొన్ని కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాల తప్పు కాదు. మేము ఒక పార్టీగా ప్రభుత్వంలో ఆనాడు భాగస్వాములుగా, అధికారులుగా, కార్యకర్తలుగా, మా పార్టీ కార్యకర్తలుగా మేము ఈ పథకం యొక్క సదుద్దేశాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం మేము విఫలమైంది. ఎట్లా అంటారా, సమాజంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే నాకేమొచ్చింది అన్న దానికంటే ఎక్కువ మీకు వచ్చిన దాని మీద నాకు ఎక్కువ కొంత అసూయ అనండి, ఇంకోటనండి, కొంత చిన్న జెలసీ అనండి ఉన్నది. ఎందుకు మీ విశ్లేషణలు పోస్ట్ మార్టంలలో అసలు దళిత బంధు ఇవ్వడం వల్లనే ఓడిపోయినామనే భావన కూడా వచ్చింది. నిన్న ఒక మాట చెప్తాను మీకు. నిన్న నేను ఒక టీవీ స్టూడియోలో కూర్చుంటే దళిత బంధు గురించి ఇదే ఇప్పుడు మీకు చెప్తే నాకు ఒక తమ్ముడు ఒక ఆయన SMS పంపినాడు. తర్వాత మీరు దళిత బంధు అని పేరు పెట్టకుండా ఉపాధి బంధు అని పేరు పెట్టి చాలామందికి అందరికీ అవకాశాలు కలిగిస్తామంటే వేరే లెక్క ఉండేదని పెట్టినాడు. అంటే ఇంకా కూడా మన సమాజంలో ఈ పథకం దళితుల ఉద్ధరణ కోసమే పెట్టినప్పుడు, దళితుల ఉద్ధరణ అని ఎందుకన్నారు కేసీఆర్? ఇప్పుడు సమాజం ఒక పిరమిడ్ అనుకుంటే, ఆ పిరమిడ్లో అట్టడుగున ఇవాళ ఉన్నది దారిద్ర్య రేఖకు దిగువన ఏ ఊరికి పోయినా ఈరోజు నిజంగా ఎవరు కడు పేదరికంలో ఉన్నవాళ్ళు అంటే ఈ రోజు కూడా, ఈ నిమిషానికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా దళితులే అందులో ఉంటారు. అందుకే కేసీఆర్ ఉద్దేశం ఏముందంటే లెట్ us స్టార్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఆడికెళ్ళి అంచెలంచెలుగా అన్ని వర్గాల్ని ఆకట్టుకోవాలని. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, కేసీఆర్ గారు కొంత ఎమోషనల్ లీడర్. అవును, చాలా ఎమోషనల్గా అనేస్తాడు, కానీ ప్రాక్టికల్గా అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించాడు. ఇట్లాంటి పథకాలని ఆలోచించేటప్పుడు దళిత బంధు కూడా అంతే ఎమోషనల్గా తీసుకున్నటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. నేనేమంటున్నానంటే ఎమోషనల్గా తీసుకోవడం అనేది హార్ట్ తోటి తీసుకునేటువంటి, నువ్వు ఆలోచించి లెక్కలు వేసుకొని తీసుకునేది నువ్వు క్యాలిక్యులేషన్ తోటి చేసుకుని. నేను అనుకోవడం అట్లా తీసుకొని నష్టపోయినామనే భావన ఏమన్నా వచ్చింది అనుకో. నేను ఏమన్నా అంటే కేసీఆర్ ఇస్ ఎ డ్రీమర్. కేసీఆర్ ఆయన ఒక స్వాప్నికుడు. డేర్ టు డ్రీమ్ బిగ్ అంటారు కదా, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే అద్భుతమైన స్పీచ్ ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు కొన్ని అసాధారణమైన, అసాధ్యమైన అనుకునేటివి కూడా కొన్ని కళలు ఆయన అట్లా ఊహిస్తుంటాడు. ఆయన కల్పన కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్ర సాధన అనండి, లేకపోతే భారత రాష్ట్ర సమితి అని పెట్టిన, భారతదేశంలో కూడా మనం అంటూ మన ప్రభావాన్ని చూపెట్టాలని ఆలోచించిన హీ డ్రీమ్స్ బిగ్, హీ కాంట్ థింక్ స్మాల్. కేసీఆర్ గారితో ప్రాబ్లం ఏంటంటే హీ కాంట్ థింక్ స్మాల్. సో ఆయన దళిత జాతి ఉద్ధరణ కోసం కూడా మీటింగ్ అని పెట్టి ఎమ్మెల్యేస్ అందరితో మీటింగ్ పెట్టినారు. మొత్తం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు, మోత్పల్లి నరసింహులు గారు వచ్చినారు, ఇంకా చాలా మంది బయటకు వచ్చి పోయినారు కూడా, చాలా మంది పోయారు. అయితే ఆ మీటింగ్లో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ సార్ ఏం చేద్దాం, దళిత బంధు అంటే దళితుల కోసం స్పెషల్గా ఏం ప్రోగ్రామ్ తెద్దాం, ఒకటి అప్పటికే SC/ST సప్లాన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, కానీ ఇంకా ఏం చేద్దాం అని పిలిస్తే ఎవరు కూడా సార్ ఏం లేదు, ఒక కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున మనం ఒక కార్పొరేషన్ లోన్ ఇద్దాం, ఇట్లే మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. చివరికి ఆయననే సమ్మప్ చేసి ఏమన్నాడంటే ఇట్లా కాదు, సరే ఏదేమైనప్పుడు మీరు అన్నారు ఇమోషనల్ రెస్పాన్స్, ఈజ్ ఎ ఇమోషనల్ మ్యాన్. ఆయన రెస్పాన్సెస్ కానీ ఆయన ఆలోచనలు కానీ ఇమోషనల్ నుంచే వస్తాయి. కాబట్టి ఆయన టగమని అన్నది ఏంటంటే ఒక కుటుంబం, ఒక తరం మీరు కనుక వాళ్ళను ఒక్కసారి ఆ పావర్టీలోంచి బయటికి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు మాకు, మా అందరినీ కూర్చోబెట్టి చెప్పినారు లెజిస్లేచర్ పార్టీని. ఇప్పుడు ఒక వ్యాపారస్తుల కుటుంబమే అనుకోండి, వాళ్ళ చేతిలో 10 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలను పునరుత్పత్తి చేసి 20 లక్షలు ఎట్లా చేయాలో వారికి ఎవరు చెప్పే అవసరం లేదు, వాళ్ళకి అట్లా అలవాటు తరతరాలుగా వచ్చింది. కానీ దళిత జాతికి కూడా, దళితుల్లో కూడా మనం ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి, ఎంతో కొంత ఈ పెట్టుబడితో ప్రేరణ కల్పించి ఒక్కసారి వాళ్ళని ఆ సోషల్ స్ట్రాటాలో ఎక్కడైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనేది ఆయన ఎజెండా. నేను ఇందాక అన్నట్టు ఇక ఆయన ఒక స్వాప్నికుడు. ఆయనకి ఏంటంటే ఇట్లాంటి అసాధారణమైన కళలు కంప్లీట్గా బూమరాంగ్ అయిపోయి దళితుల పట్ల వ్యతిరేకత రావడానికి కూడా కారణమైంది. బూమెరాంగ్ అనను కానీ ఒకటి మాత్రం జరిగింది, దీన్ని వాడుకున్న కాడ కొన్ని చోట్ల అద్భుతాలు మేము క్రియేట్ చేయగలం. ఉదాహరణకి నా నియోజకవర్గంలో నేను నా కళ్ళతో నేను చూసిన, నేను ఇనాగరేట్ చేసిన కాబట్టి చెప్తాను. 9 మంది దళిత సోదరులు మా దగ్గర, మా పదిరా అనే ఊరు ఉంటుంది, ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే ఊరు, 9 మంది కలిసి
ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. 3 దళిత సోదరులు, రంగంపేట అనే ఊరు, వీర్నపల్లి మండలం, నా కాన్స్టిట్యున్సీలో, వాళ్ళు 3 కలిసి 30 లక్షల రూపాయలు దళిత బంధులో వస్తే విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని పెట్టుకొని 3 కోట్ల రూపాయల రైస్ మిల్ వాళ్ళు పెట్టినారు బ్యాంక్ సహకారంతో, 30 లక్షల ప్రేరణతో. ఇంకొక కుటుంబం ఒకటి సార్ ఎట్లుంటుంది అంటే అందరం పస్తులు ఉన్న పర్వాలేదు, కానీ ఒక్కడికో కొంతమందికో మాత్రం ఫుడ్ దొరికితే మాత్రం ఈక్వల్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి, ఈక్వల్ డిస్సాటిస్ఫాక్షన్ అని ఉండాలి. ఈక్వల్ డిస్సాటిస్ఫాక్షన్ భరిస్తారు కానీ అవును, ఒక పార్షియల్ సాటిస్ఫాక్షన్ భరించలేదు. అది మాత్రం అది మేము గ్రహించలేకపోయింది. అంటే ఏంటి మీరు నేర్చుకున్న లెసన్స్ ఏమున్నాయి దీంట్లో? అంటే మీ పరిపాలనలో ఒక 3-4 ఇష్యూస్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి కోర్స్ నేను పార్ట్ ఆఫ్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఇది నేను చూసినాను కాబట్టి, ఒకటి 3 ఎకరాలు అనేటిది చాలా పెద్ద డ్రీమ్. అది అసలు 3 ఎకరాలు ప్రజాదళితుడికి వచ్చుంటే అసలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటిది అయ్యేటిది. అదొకటి. సరే ఫైన్, అప్పుడు చాలామంది మీ శాసనసభ్యులతో సహా అందరు కూడా ఒక్కళ్ళు ఇస్తే ముఖ్యమంత్రి రాకూడదు. నేనైతే కేసీఆర్ గారికి చెప్పింది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి ఇవ్వడం ఏంది, ముఖ్యమంత్రి కావాలి, మేము ఎవరైనా ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలి, అంతేగాని మీరు నామినేట్ చేసి ఒక ముఖ్యమంత్రిని పెడతా అంటే ఒక పాలేరు పెట్టినట్టే ఉంటుంది. ఐ మీన్ అట్లా కాదు, ఎంపవర్ అవ్వాలి, ఎంపవర్ అయ్యి వాళ్ళ లోపల ఇది రావాలి, అట్లా ముఖ్యమంత్రి అయితే పర్వాలి. రెండవది, అప్పుడు తెలంగాణ ఏర్పడిన కొత్తలో చాలా ఆంధ్ర రాజకీయ శక్తులు, నేనైతే 10 ఏళ్ళు పోరాడిన ఆంధ్ర రాజకీయ శక్తి, టీవీలలోనే యుద్ధం చేసిన, వాళ్ళు ఏడికెళ్ళి లేకపోతారో తెలియదు కాబట్టి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్లో ఉండాలనేటువంటిది అది రెండవది. మూడవది, చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్గా మనకు కనబడుతున్నది, దళిత బంధు కంటే కూడా ఎక్కువ మీరు కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ని అసలు అనూహ్యంగా 120, 110 నుంచి 1100 దాకా 1005 రెసిడెన్షియల్ స్కూల్స్, 22 ఆ కాంట్రిబ్యూషన్లో తీసుకున్న చొరవ కానీ, లేదా మీరు దాన్ని ఎజెండాలోకి తీసుకురావడానికి మీకు ప్రేరణ కలిగించిన అంశాలు ఏంటి? ఒక్కటే, ఆయన కేసీఆర్ గారికి ఆయనకి ఈ ఆలోచన కొత్తది కాదు. ఆయన నాకు ఒక్కసారి కాదు, నాకు ఈ మాట కనీసం ఒక 1000 సార్లు చెప్పింటారు, వ్యక్తిగత సంభాషణలు చెప్పింటారు, మా పార్టీ మీటింగ్లో చెప్పింటారు. ఆయన ఒక మాట ఏమంటారంటే పదే పదే, ఇప్పుడు మా ఊర్లో కేసీఆర్ గారు ఎందుకంటే గ్రామీణ నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, చింతమడకలో పెరిగిన వ్యక్తి, మా ఊర్లో ఉండే ఒక దళిత సోదరుడు, ఒక ఎల్లయ్య అనే సోదరుడి కొడుకుకి నా కొడుకుకి తేడా ఏంటి? నువ్వు చదువుకున్నావు, నీకు అవకాశాలు నేను కల్పించినాను, నువ్వు తర్వాత హైదరాబాద్లో చదువుకున్నావు, ఆ తర్వాత అదృష్టం బాగుండి నేను కొంత పెట్టుబడి పెట్టగలను కాబట్టి అమెరికాకు పోయినావు, తర్వాత నీ ఉద్యోగం సంపాదించుకున్నావు, ఇలా నీ కాలం మీద నిలబడ్డావు. అదే ఎల్లయ్య కొడుకు మళ్ళీ తిరిగి ఎందుకంటే ఆయన అవకాశాలు కల్పించలేకపోయినాడు కాబట్టి ఇలా పోయి మళ్ళీ ఒక పొలంలో వ్యవసాయ కూలీగానో లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు. ఒకటే ఊరిలో పుట్టిన 2 పిల్లలు కేవలం సమాన అవకాశాలు లేకపోవడం వల్ల, ప్లాట్ఫామ్ అని దొరకకపోవడం వల్లనే నువ్వు ఇవాళ అక్కడ పోయినావు, ఆయన ఇక్కడే మిగిలిపోయినాడు, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతే నువ్వు కూడా అట్లే ఉండేటోడివి కదా. ఈ మాట నాకు ఇప్పుడు చెప్పేది కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో పార్టీ పెట్టిన తర్వాత చెప్పిన మాట కాదు, నేను చదువుకునేటప్పుడు చెప్పిన మాట ఇది. అంటే ఆయనకు అప్పటి నుంచే కొన్ని విప్లవ భావాలు ఉన్నాయి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలా చక్రపాణి, కేసీఆర్ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి సిద్దిపేట అప్పుడు కారు ప్రయాణంలోనే 3 గంటలు పట్టేది, 3-3.5 గంటలు పట్టేది. ఆ 3-3.5 గంటలు 3-3.5 గంటలలో ఆ రాజీవ్ రాధారెడ్డి ఇప్పుడైంది అనుకోండి, మొత్తం గద్దరపాట్లే ఉండేది. ఇప్పుడు కాదు, ఆయనకి వాళ్ళ నాన్నగారితో కూడా ఘర్షణ, వాళ్ళకు వ్యవసాయ కూలీలకు ఈయన వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా ఈయన పోయి ఆ రోజు కూలీ రేట్లు పెంచి, ఈయన చాలా ఉన్నాయిలేండి స్టోరీలు. నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా ఆయనకు మొదటి నుంచి కూడా కొన్ని ఈ కోణంలో, అంటే చదువు అనేది, విద్య అనేది సమానత్వాన్ని అల్టిమేట్గా సాధించగలుగుతుంది సమాజంలో అనే ఒక ఎజెండా ఆయనకు మొదటి నుంచి ఉంది. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఆయనకు ఎవరు చెప్పలేదు, పార్టీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ఆ రోజే కేసీఆర్ గారు కొన్ని గ్రామాల్లో, రామునిపట్ల అని ఒక ఆదర్శ గ్రామం తీసుకున్నాడు. ఆయన దత్తత గ్రామం, బార్డర్ విలేజ్, చిన్న సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయే రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది దత్తత గ్రామం. అక్కడ స్టార్ట్ చేసినారు ప్రోగ్రామ్. అక్కడ ఒక్క దగ్గరనే కదా, ఆయనకి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు హరితహారం అనే ప్రోగ్రామ్ ఈరోజు చూస్తున్నాం మనం, అప్పుడే సిద్దిపేటలో చేశారు. ఈరోజు మనం చూసే మిషన్ భగీరథ అప్పుడే సిద్దిపేటలో ఆయన చేసుకున్నారు. సో ఆయనకి ఏమంటే ఇది అంటే నేను బాగా ఇంటరాక్ట్ అయినా, అంటే మా 3-4 సార్లు మా దగ్గరికి రావడము, ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకు అంబేద్కర్కు సంబంధించినటువంటి కోర్ ఫిలాసఫీ, ఆలోచన విధానం, కోర్ ఐడియాలజీ ఉంటాం కదా, అది పూర్తిగా ఉంటుంది. మీరు ఇందాక అన్నమాట ఆయన పదే చెప్పేవాడు. అంటే మనం ఎట్లా ఉండేటోళ్ళం అంటే ఒక స్టేట్ అనేది పార్షియల్గా ఉండకూడదు, కనబడేటట్టుగా ఉండకూడదు అన్నట్టుగా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తే, ఒకరోజు ఇట్లనే
మీరు అట్లా కాదండి, అంటే చాలామంది ఎడిటర్లు అందరూ ఉన్నారు కదా, మీరు ఏ ఊరికన్నా పోండి తెలంగాణలో, సావటికి అడిగిపోండి, అందరిని అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, ఈ ఊర్లో మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరని అడగండి, మోస్ట్ పూర్ ఎవరు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరు అని అడగండి, వాళ్ళు దళితవాడకు చూపిస్తారు. అంటే ఒక లెవెల్లో ఎందుకో నేను కొంచెం క్రిటికల్గానే అబ్జర్వ్ చేసినప్పుడు ఈయన ఆదర్శాలన్నీ అమలు చేయడంలో సాధ్యం కాలేదేమో అనిపించింది. ఎందుకంటే అని ఏమన్నాడు తెలుసా, అప్పుడు ఈ మిషన్ భగీరథకు సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడు కూడా, సరే సెక్రటేరియట్లో మీరు కూడా ఉన్నారు, రివ్యూలో నేను కూడా ఉన్నాను, మాట్లాడుతూ నో దళితవాడ నుంచి పైప్ లైన్ వేయడం స్టార్ట్ కావాలన్నాడు. లాస్ట్ హౌస్ నుంచి ఈ పైప్ లైన్ ఇవ్వడం స్టార్ట్ కావాలా, అది పవర్ అయినా వాటర్ అయినా రోడ్ అయినా అక్కడ నుంచే. కానీ అది ఎందుకో ఈ 10 ఏళ్లలో మనం ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటుంటే అది ఆ పద్ధతిలో జరగలేదేమో అని అనిపించలేదు మీకు? చాలా వరకు జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే సార్వజనీనమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆచరణలో చాలా వరకు సఫలమైన. అంటే ఎందుకు నేను వాటర్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ మహానుభావుడు వాటర్ దొరకక ప్రజలందరూ అంగలారుస్తుంటే చెరువు నిండా నీళ్ళు ఉన్నా కూడా తాగలేని ఆ తాగనీయకపోయిన సందర్భంలో ఆయన లండన్లో చదువుకొని వచ్చి ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేసుకుంటూ మహద్ చెరువు సత్యాగ్రహం చేసి వేల మందితో ఆ చెరువులో దిగి నీళ్లు ముంచిపిచ్చి జుర్మానా కూడా కట్టినట్టు. అంటే అదొక లిబరలైజేషన్, దానికి వాటర్ ఇంటికి గొప్ప విప్లవం, అదొక గొప్ప తిరుగుబాటు. కానీ మనం మిషన్ భగీరథలో వాటర్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విప్లవం. 100%. అది కూడా నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పి మళ్ళీ అందరూ ఒకటే వాటర్ తాగాలి, అందరూ ఒకే రకమైన వాటర్ తాగాలి, ఒకే రకమైన సిస్టమ్ వాడాలి అనేది ఒక రకమైన సమానత్వాన్ని. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే కదా, లిబర్టీ కంటే కూడా స్వేచ్ఛ కంటే ముఖ్యం సమానత్వం, ఈక్వాలిటీ. సో అదే లైన్లో మనం తీసుకున్న చాలా కార్యక్రమాల్లో కూడా ప్రాతిపదిక. ఇప్పుడు మీరు అన్న గురుకుల పాఠశాలలు 1022 గురుకుల పాఠశాలలు, అందులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి మీకు. కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఒక మాట అనేది, ఒక మండలంలో ఉండే ఆయన ఇంటర్వ్యూలు ఉంటాయి పాత, మీరు కావాలంటే నేనే చేసిన కామన్ రెసిడెన్షియల్ ఉంటుంది, నా కొడుకు నా మనవడు ఒకటే దగ్గర చదవాలన్నాడు. ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం వచ్చిన కొత్తల ఆలోచన అదే చేసినాం. చేసిన తర్వాత అప్పటికే 110 స్కూల్స్ ఉన్నాయి, 110 స్కూల్స్ స్టేట్లో అప్పటికే కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలా, మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలి. మండలాలు కూడా 1040 మండలాలే ఉన్నట్టున్నాయి, ఇప్పుడు 540, ఇప్పుడు 540. సో అట్లా చూసినప్పుడు మండలానికి ఒకటి పెట్టి అందులో అందరు పిల్లలు రావాలి, ఆ పిల్లల మధ్యన ఒక ఇంటరాక్షన్ రావాలి, వచ్చి ఆయన ఆలోచనలేమో అంత ఎందుకో చేయలేకపోయినారు. అది చేయలేకపోయినాం. అది చేయలేక అల్టిమేట్గా మళ్ళీ అంటే మళ్ళీ కాస్ట్ పేరుతోటే బడ్జెటింగ్లో ఇంకోటి ఉండే సమస్యలు, ప్లస్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలనే కొంత ఒక ఆలోచన. దానివల్ల ఏమైందంటే చివరికి సరే ఉన్న స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్ అయితే పెంచేయండి, 10 రెట్లు పెంచండి అని చెప్పి 110 ఉన్న స్కూల్స్ని 1022 స్కూల్స్కి తీసుకొని పోయినాము. 1005 రెసిడెన్షియల్ పాఠశాలలు అయినాయి, 85 డిగ్రీ కాలేజీలు అయినాయి. అల్టిమేట్గా ఈరోజు అన్నిటికన్నా గొప్ప సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక ఆఫీసరు, ఆయన చాలా ఈ విషయంలో మాత్రం బాగా పనిచేసిన వ్యక్తి, ఏది స్కూల్స్ కాడికి చాలా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి. అట్లాంటి ఆఫీసర్ను కూడా తప్పించాలని చెప్పి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది అడ్వైజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి రాజకీయ ఎజెండా ఉంది, ఆయనను తప్పించండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటే కూడా పర్వాలేదు, ఏ ఎజెండా ఉన్నా పర్వాలేదు, పని అయితే బాగా చేస్తున్నారు, ఆయన తప్పించవద్దని చెప్పి కేసీఆర్ గారు గట్టిగా పెట్టినారు. అల్టిమేట్గా సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆ సిస్టంలోంచి వచ్చిన పిల్లలు, ఆ గురుకులాల్లోంచి వచ్చిన పిల్లలు ఈరోజు ఐఐటీలు, ఐఐఎంలు, నీట్లో సీట్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెడుతుంటే అంతర్జాతీయ వేదికల మీద కూడా వాళ్ళు తలుక్కుమని మెరుస్తుంటే నిజంగా ఎక్కడో కొంత సంతోషం అయితే ఉంటుంది, ఇది మంచి సిస్టంలోంచి వచ్చిన పిల్లలు. రెండోది ఏంటంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు. ఇవాళ 9,500 ఓవర్సీస్ స్కాలర్షిప్లు, 20 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలు చదువుకుంటానంటే జ్యోతిబా పూలే పేరిట, అంబేద్కర్ గారి పేరిట, అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు కూడా, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 9,500 మందికి అవకాశాలు వచ్చి ఈరోజు విదేశాల్లో కూడా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పారు కాబట్టి, ఆయన వెళ్ళి కొలంబియాలో చదువుకున్నా, ఆయన వెళ్ళి లండన్లో అక్కడ చదువుకున్నా, అల్టిమేట్గా ప్రపంచ ఎక్స్పోజర్ వస్తేనే విశ్వమానవుడు కాగలిగినారు అంబేద్కర్ గారు. కాబట్టి ఇట్లాంటి విశ్వమానవులు అంతటి ఐడియాలజీతో ఉండే పిల్లలు కొంతమంది తయారైన ఈ సిస్టమ్ నుంచి. మీకు ఐడియా ఉందా ఎంతమందిని మీరు అట్లా ఫారిన్ పంపించారు? ఇప్పుడు 9,500 మీరు చెప్పుకోవడంలో విఫలమైన
100%. ఆ 9,500 మందిని పిల్లలు బ్రాండ్ అంబాసిడర్లు, గొప్ప బ్రాండ్ అంబాసిడర్లు. దానికి కానీ దురదృష్టం ఏంటంటే ఆ పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా కనీసం బ్యాక్ హోమ్ ఇంత అద్భుతం జరిగింది నేను అనుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము చాలా చేస్తున్నాం కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టం వాళ్ళే గెలిపించుకుంటారు మమ్మల్ని అనుకొని నిజంగా కూడా వాళ్ళ సోషల్ ఏజెండా ఏమిటి అనేది సరిగ్గా ఆవిష్కరించుకోవడంలో విఫలమైనారని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ గారు మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మన దగ్గర జరిగినటువంటిది అన్ఫినిష్డ్ టాస్క్ లాగానే ఉందని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్కి సంబంధించి ఇనిషియేటివ్స్ బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ దానికి సంబంధించిన ఇదే వచ్చేసరికి కొంత ఇంకా మిగిలి ఉందని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఈ ఫిలాసఫీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది, స్వేచ్ఛ కాదు సమానత్వం ముఖ్యం అనేది, లేదా అల్టిమేట్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక గొప్ప లైను, ఒక మనిషికి ఒకే ఓటు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అవకాశం కల్పించే అదృష్టం నాకు వచ్చింది. కానీ అల్టిమేట్గా సమానత్వం అనేది రావాలి అంటే ఒక మనిషికి ఒకే విలువ అనేది ఈ సమాజంలో రావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచన ధారకి న్యాయం చేసిందా ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఈ 76 ఏళ్లలో అంటే నిజానికి ఇంకా ఆ స్థాయికి ఎవరు చేరుకోలేదని చెప్పాలి. అందులో మేము కూడా ఉన్నాం. ప్రయత్నం జరిగింది. న్యాయం చేయడం కంటే ఎక్కువగా అంబేద్కర్ సిద్ధాంతాలకు, అంబేద్కర్ విలువలకు, రాజ్యాంగ విలువలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విమర్శ చాలామంది అకాడమిషియన్స్ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు రాజకీయ వ్యవస్థకు, రాజ్యాంగానికి మధ్యలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్, రాజ్యాంగ వ్యవస్థకు, పరిపాలకులకు, పాలిస్తున్నటువంటి వాళ్లకు, అధికారంలో ఉన్న వాళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే అల్టిమేట్గా ఏమైపోయింది సార్ అంటే ఫైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మనకి ప్రజాస్వామ్యంలో ఉండే 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మధ్యన ఉండాల్సిన ఒక సమతుల్యత, ఒక బ్యాలెన్స్, అది డెఫినెట్గా దేశంలో దెబ్బతిన్నదని చెప్పడంలో రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ 4th ఎస్టేట్, మన మీడియా, ఈ 4 కనుక సమన్వయంతో ఒక రకమైన బ్యాలెన్స్తో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది మెచ్యూర్ అవుతుంది. అల్టిమేట్గా చూసినప్పుడైతే దేశానికి కూడా మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఉదాహరణకి చెప్తాను, మన రాష్ట్రమే తీసుకోండి, ఎక్కడో కాదు. మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంటుంది ఒకవైపు, సెంటర్కి స్టేట్కి మధ్యన అనుసంధానకర్తలాగా ఒక గవర్నర్ గారు అనే ఒక వ్యవస్థ ఉంటుంది. గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద టైట్యులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇస్ గవర్నర్. మన రాష్ట్రానికి నిన్న మొన్నటి దాకా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు. ఆవిడ ఇక్కడ గవర్నర్గా వచ్చే కంటే ఒక రోజు ముందు దాకా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షురాలు. వచ్చిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేదు కనీసం. వచ్చిన తర్వాత కనీసం ఒక 6 నెలల్లో సంవత్సరం పాటో వేరే ఏదైనా అకాడమిక్ పనో ఇంకో పనో చేశారంటే ఏం లేదు. స్ట్రైట్గా రాజకీయాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రాజ్భవన్లో దిగినారు. దిగిన తర్వాత 5 ఏళ్ళు పనిచేసినట్టున్నారు. నిన్నగాక మొన్న మళ్ళీ ఠకామని పోయినారు. భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకుని వాళ్ళ చెన్నై సౌత్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను అనేది ఒకటే, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి, సర్కారీ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద విద్యావేత్తలు, ఆలోచన పరుల రికమెండేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి. ఏమని? రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను మాత్రమే ఇక్కడ పెట్టాలి, నిష్పక్షపాతంగా వ్యవహారం జరగాలి. కానీ ఇవాళ గవర్నర్ వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది. స్పీకర్లు ఉన్నారు. స్పీకర్ కూడా ఒక్కసారి ఆ పొజిషన్కి ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహారం చేయాలి. కానీ ఇవాళ పరిస్థితుల్లో దేశం మంచి ఇష్యూ. ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్లో ముందుగా చెప్పినట్టుగా యువ నాయకత్వం అనేది రేపు భవిష్యత్తులో రాజకీయాల ఈ డిస్కోర్స్ని మార్చాల్సినటువంటి అవసరం. విలువలతో కూడినటువంటి రాజకీయాలకు తీసుకురావాలి. ఇవాళ మనం ఒక తమిళసైనే అనక్కర్లేదు. అఫ్ కోర్స్ తమిళసై మన క్లోజర్ టు హోమ్ కాబట్టి ఎగ్జాంపుల్ ఇచ్చి, మనం చెన్నారెడ్డి గారు కూడా గవర్నర్గా ఉండి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ బర్నాలా కూడా గవర్నర్గా ఉండిపోయి మళ్ళీ ఐ మీన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్నిటికి పరిధులు విధించలే రాజ్యాంగం. నేను అనేది అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికాలో చూస్తే మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు, సోమనాథ్ చటర్జీ గారు, ఇందాక మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నప్పుడు
11 సార్లు పార్లమెంట్ సభ్యుడైనాడు సోమనాథ్ చటర్జీ గారు. టర్మ్ లిమిట్స్ అనేది లేకపోతే అమెరికాలో 3 సార్లు 2 సార్ల కంటే ఎక్కువ కాలేదు. ఎగ్జాక్ట్లీ 2 సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం లేదు. సో నేనేమన్నా అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు వారు రచించినప్పుడు వారి సహచరులు ఇది ఊహించి ఉండరేమో, ఇది ఒక్కటి మిస్ అయినట్టున్నారు. ఏమంటే ఇట్లాంటివి కూడా జరుగుతాయి, ఇలాంటి ఉపద్రవాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని కూడా. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు, రాజ్యాంగం గొప్పది కావచ్చు కానీ రాజ్యం నడిపే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే దుర్వినియోగం జరుగుతుంది అని. రాజ్యాంగం చెడ్డదైనా రాజ్యం నడిపే వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అయితే దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. అంబేద్కర్ అలవాటు చేసుకుంది, ఆయన చదివింది, ఆయన అధ్యయనం, ఆయన చెప్పిందంతా కూడా సమాజం ఒక విలువలతో ఉంటుంది అనేటువంటి ఉద్దేశం, ఒక విశ్వాసంతో చెప్పినాడు. సమాజం ఇట్లా మారుతుంది, రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటారని బహుశా ఆయన ఊహించారు. అంటే మనము కానీ కొంతమంది ఆ విలువలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటి కూడా భారత రాజకీయాల్లో ఉన్నారు. అంటే మీరు ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, అంటే ఒక పొలిటికల్ పార్టీకి వల్ల మీరు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ రేపు డెఫినెట్గా మీలాంటి వాళ్ళ ఆలోచన భారతదేశంలో భవిష్యత్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇటువంటి దాన్ని మనం ఎట్లా దాన్ని ఒక నియమ రూపంలోకి లేకపోతే ఒక నిబంధనల రూపంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇండియా ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఇట్స్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ మందబలంతో కొంతమంది మనల్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆలోచిస్తే, నేను పుట్టింది 1976లో. నేను పెరుగుతున్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక గొప్ప స్లోగన్గా ఉండేది. ఎర్లీ 80స్లో, లేట్ 80స్లో కూడా. అప్పుడు ఒకటి అది కూడా వచ్చేది టీవీలో యాడ్, మాకిద్దరు మేమిద్దరు మాకిద్దరు, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనొద్దు అనేది పెద్ద స్లోగను. అది ప్రభుత్వమే నడిపేది. నేను కూడా కొన్ని క్విజ్ పోటీలో కూడా పాల్గొన్నా. ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, దాని క్విజ్ పోటీలో కూడా నేను కూడా పాల్గొని ప్రైజులు కూడా గెలుచుకున్నాను నేను. సో ఆనాడు ఒక స్లోగన్, అట్లా అందమైన స్లోగన్ ఉండేది. ఆ స్లోగన్ని ఆచరించి అనుసరించి చక్కగా విజయవంతం చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇవన్నీ విజయవంతంగా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయడంలో ఆనాడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పాటించి చిన్న కుటుంబం మేలు అనే ఒక ఆలోచన అనుగుణంగా ముందుకు పోయినారు. ఇప్పుడు ఏం జరుగుతోంది మరి దాని ఫలితంగా, పర్యవసానంగా ఇవాళ కొత్తగా 2026లో డీలిమిటేషన్ జరగాల. పార్లమెంటు సీట్లు, అదేవిధంగా రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా నాకు తెలిసి పునర్విభజన జరుగుతుంది. పునర్విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రాలైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు, లేదా దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి చిన్న కుటుంబమే మేలనుకున్నారో వాళ్ళకేమో ఇలా సీట్లు కోతబడేటట్టుంది. అంటే ఈ మందబలంతో శాసించాలి అనుకునే ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే ఆనాడు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళనేమో రేపు సీట్లు పెంచి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి వాళ్ళనేమో పార్లమెంట్లో కూర్చోబెట్టి, ఎవరైతే దేశ హితానికి అనుగుణంగా పనిచేశారో, దేశం కోసం ఆలోచన చేసినారో వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి వస్తే రాజ్యాంగం అనేది నిజంగా కూడా డేంజర్లో పడుతుంది. ఎందుకంటే దేశమే ప్రమాదంలో పడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దేశ సమగ్రత కూడా ప్రమాదంలో పడుతుంది. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రాల విభజన, పునర్విభజన అనేటువంటి ఇది వచ్చినప్పుడు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించినాడు. ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండొచ్చు కానీ ఒక భాష ఉన్న వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం ఉండాలనేది లేదు అనేది ఆయన అని ఆయన యూపీ ఎగ్జాంపుల్, బీహార్ ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పినాడు. హిందీ వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే రాష్ట్రం ఉండక్కర్లేదు. యూపీని 5 భాగాలు చేయమని చెప్పినాడు, బీహార్ని 3 భాగాలు చేయమని చెప్పినాడు, మధ్యప్రదేశ్ని 2 భాగాలు చేయమని చెప్పినాడు. అంటే ఇట్లా చేయకపోతే పొలిటికల్గా మొనోపలి పెరుగుతుంది, హెజమనీ పెరుగుతుంది. పెరిగి దక్షిణాది రాష్ట్రాలకి మనం దూరం అవుతాము. దక్షిణాది రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రమాదం వస్తుందని ఆయన 50 సంవత్సరాలు 70 సంవత్సరాల కింద ఈ హెచ్చరిక చేసినారు. ఇవాళ ఈ పునర్విభజనలో కరెక్ట్గా అది రిఫ్లెక్ట్ కాబోతుంది. 100% జరుగుతుంది. మీరు అమెరికాను చూస్తే చక్రపాణి అన్న, అక్కడ ఉండేది 50 రాష్ట్రాలు, కానీ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటి? వాళ్ళది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ కాదు. అక్కడ ఏం చేసినారు? సెనెట్లో రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా 2 సెనేటర్లు ఉంటారు. 50x2 100 మంది సెనేటర్లు ఉంటారు. తద్వారా రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా, ఉత్తరప్రదేశ్ అయినా, గోవా అయినా, లేదా బీహార్ అయినా, తెలంగాణ అయినా, ప్రయోజనాలు మాత్రం రాష్ట్ర విశాల ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఈక్వల్ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నారు కదా ఒక మాట, ప్రతిపాదన తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు అంటున్న మాట ఒకటి, అంబేద్కర్ గారు చెప్పిన మాట,
ఒక మనిషికి ఒక ఓటు అనే మాట నన్ను అడిగితే ఇప్పుడు దేశంలో రాష్ట్రాల సైజుతో నిమిత్తం లేకుండా రాష్ట్రాల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడాలి, ప్రతి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ నిమిషానికి. రెండోది, రేపు నిజంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే వాళ్ళ ప్రాబల్యం మొత్తం కూడా ఉత్తరాదిలోనే ఉంది. దక్షిణాదిలో బీజేపీకి పెద్ద ప్రాబల్యం లేదు. ఏదో అక్కడో ఇక్కడో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా 4 సీట్లు గెలిచిండొచ్చు, కానీ ఒక పునాది అయితే లేదు. ఇక్కడ బలమైన క్యాడర్ కానీ నిర్మాణం కానీ లేదు. వాళ్ళ ఆలోచన కొంత డేంజరస్గా కనబడుతూ ఉన్నది. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా ఒక ఫర్మ్ గ్రిప్, అంటే ఇంకా దేశం మళ్ళీ ఇంకొక 25 ఏళ్ల పాటు మన గుప్పిట్లో మన కబంధ హస్తాల్లో ఉండే విధంగా మందబలంతో ఈ దేశాన్ని శాసించాలి అనే విధంగా వాళ్ళ ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాది గొంతు కోసే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఇది గనక జరిగితే ఆ మహానుభావుడు ఊహించినట్టు దేశ సమగ్రతకే ముప్పొచ్చే ప్రమాదం కూడా ఉంది. అంబేద్కర్ గారు సమానత్వం అన్నది కేవలము కులాల సమానత్వంగా వ్యక్తుల మధ్యనే కాదు, వ్యవస్థల మధ్యన ఉండాలి, రాష్ట్రాల మధ్యన. కాబట్టి దాన్ని ఒకసారి రీలుక్ చేసి చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో అది కూడా ఒక భాగం. అంటే మీరు గొప్ప మాట చెప్పారు, నేను అందుకే రాసి పెట్టుకున్నాను. ఇది అంబేద్కర్ గారు చెప్పిన మన రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఒక ముఖ్యమైన పదం ఫెడరల్ రిపబ్లిక్. భారతదేశం అనేది ఒక ఫెడరల్ రిపబ్లిక్, సమాఖ్య స్ఫూర్తితో కూడిన ఒక గణతంత్రం. దాని గురించి ఆయన చెప్పిన మాట ఏమంటే, భారతదేశం గురించి ఐ వాంట్ టు కోట్ వితౌట్ ఎనీ ల్యాప్సెస్, అందుకే రాసి పెట్టుకున్నాను. యూనియన్ is not a league of states, nor the states its agencies. Both the union and states are created by the constitution. Both derive their respective authority from constitution. The one is not subordinate, the authority of one is coordinate. అంటే ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, సమాఖ్య స్ఫూర్తిని అంటే రాష్ట్రం కేంద్రం ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరి హితం కోసం ఒకరు దేశ హితం కోసం పనిచేయాల్సిందే తప్ప ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే భావన కరెక్ట్ కాదు, ఒకరికొకరు సబార్డినేట్ కాదు. దే షుడ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అనే మాట చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన సందర్భం కూడా ఏంటంటే, మీరు అన్నట్టు ముమ్మాటికి రేపు దక్షిణాదే కాదు ఇంకా ఏ ఇతర రాష్ట్రమే కానీ గొంతు నొక్కే పరిస్థితి కనుక వస్తే, డీలిమిటేషన్ ద్వారా ప్రాతినిధ్యం తగ్గించే పరిస్థితి కనుక వస్తే, మీరు అన్నట్టు అందరికంటే ముందు మేమే చొరవ తీసుకుంటాం. తప్పకుండా మీరు ఇంత మంచి ఉదాత్తమైన సందర్భంగా మంచి పాయింట్ చెప్పారు. నేనే చొరవ తీసుకుంటాను, నేనే ముందు పడతాను. చాలామంది మాట్లాడుతుంటారు, అఫ్ కోర్స్ బయట డిబేట్లు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది బీజేపీ వల్ల ఏదో ప్రమాదం జరిగిపోతుంది, రాజ్యాంగం పోతుంది, అంబేద్కర్కు విలువ లేకుండా. అంబేద్కర్ని వాళ్ళు పంచతీర్థ చేసినారు, అంబేద్కర్ని గౌరవిస్తూనే ఉన్నారు. ఎందుకు అటువంటి అపోహ ఏర్పడుతుంది జనంలో? అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు, అంబేద్కర్ భావజాలానికి విలువ లేకుండా చేస్తున్నారని. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే అండి. ఇప్పుడు అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకి మనం ఆ రోజు నవరత్నాలనండి మహారత్నాలనండి ఆ కంపెనీల వల్ల అపారమైన అవకాశాలు వచ్చినాయి. అందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే ఎయిర్ ఇండియా పోయింది. ఇట్లా చూసుకుంటూ పోతే మీకు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడైతే ఈరోజు ఇవాళ రిజర్వేషన్ నుండి అక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అవకాశాలు వచ్చినాయో, ఇతరులకు కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం అవన్నీ మొత్తం మంచి ఇష్యూ తీసుకొచ్చిన. అసలు రిజర్వేషన్ల మీద మీ వైఖరి ఏంటి? నేను అమెరికాలో చదువుకున్నానండి, కొంతకాలం చదువుకున్నాను. అక్కడ దాదాపు ఒక 6.5-7 ఏళ్ళు ఉన్నాను. భారతదేశంలో కూడా చదువుకున్నాను. భారతదేశంలో కూడా జీవితం అంతా 6.5-7 ఏళ్ళు తప్ప మిగతా జీవితం అంతా 40 ఏళ్ళు భారతదేశంలో ఉన్నా. మొదటి నుంచి రిజర్వేషన్ల విషయంలో కులాల వారీగా, ఎందుకంటే నేను నా కళ్ళతో స్వయంగా చూసింది మండల్ కమిషన్ అప్పుడు ఆనాడు జరిగిన పోరాటాలు, ఆనాడు జరిగిన కొన్ని ఆత్మ బలిదానాలు ఇవన్నీ కూడా చూసినావాడిని. ప్రో మండల్ ఉన్నారా, యాంటీ మండల్ ఉన్నారా? అప్పుడు అదే చెప్తాను. ఇంకా నాకు అప్పుడు అవగాహన కూడా నేను అప్పుడు ఇంకా హై స్కూల్లోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో నాకు అవగాహన కూడా లేదు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కాలేజ్కి మాత్రం హాలిడేస్ వచ్చినాయి, అది మాత్రం గుర్తుంది. పాయింట్ ఏంటంటే, నాకు మొదల రిజర్వేషన్ అనేసరికి ఎవరైతే రిజర్వేషన్ లేకుండా జనరల్ కేటగిరీలో ఉండే కులాల్లో పుట్టిన పిల్లలు కానీ కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళలోనేమో తీవ్రమైన డిబేట్ ఉంటుంది, యాంటీ రిజర్వేషన్ డిబేట్ ఉంటుంది. వీళ్ళకి అవకాశాలు రావట్లేదు పిల్లలకి అని. అదేవిధంగా రిజర్వేషన్ వల్ల వచ్చే లాభాలు పొందే ఒకవేళ సమాజంలో ఉన్న కొన్ని కులాలు కానీ కొన్ని కుటుంబాలు కానీ ఉంటే వాళ్ళ ఇళ్లలో మాత్రం ప్రో రిజర్వేషన్ డిబేట్ జరుగుతూ ఉంటుంది లోపల. ఈ స్పర్ధ, ఈ ఘర్షణ జరిగినప్పుడు చాలామందికి అర్థం కాదు ఏం జరుగుతుంది అని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒకసారి పుట్టిన తర్వాత ఎదగడానికి, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఎగ్జాంపుల్,
ఎదగడానికి ఎదిగే క్రమంలో విద్యలో కానీ ఉపాధిలో కానీ మనం గతంలో జరిగిన తప్పులను గనక వాటిని సవరించి అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి క్రియేట్ చేయకపోతే ముమ్మాటికి దారుణమైన ఘాతకం చేసిన వాళ్ళం అవుతాం. ఇది నేను అమెరికాలో గ్రహించిన, అందుకే అమెరికా అని చెప్పింది అందుకే నేను. అక్కడ కూడా అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అఫర్మేటివ్ యాక్షన్ ఏందని చెప్పి నేను కూడా స్టడీ చేసిన. అసలు మరి అమెరికా ఇంత అగ్రరాజ్యం కదా, ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం కదా, మరి వీళ్ళు ఎట్లా సమాజంలో ఉండే అసమానతలను, అక్కడ దెబ్బతిన్న సమతుల్యతను ఎట్లా వీళ్ళు ఎట్లా బ్యాలెన్స్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చాలా బలంగా అధ్యయనం చేసినాను. అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్, నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. చదివితే నాకు అందులో ఆశ్చర్యం కల్పించిన ఒక ఇదేమంటే అఫర్మేటివ్ యాక్షన్లో భాగంగా అక్కడ ఉండే ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ ఇతర మైనారిటీస్ కానీ ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇండియన్స్ ఎగ్జాక్ట్లీ ఏషియన్స్ కానీ చాలా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. 5 కేటగిరీస్కి 5 ఈక్వల్. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ 10 మెంబర్స్ ఉండే ఎంప్లాయ్మెంట్ ఉండే చోట కూడా అఫర్మేటివ్ యాక్షన్ ఇంప్లిమెంట్. అబ్సల్యూట్లీ. సో నేనేమంటున్నా అంటే ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం, అగ్రరాజ్యం, ఇవాళ ప్రపంచానికే ఇవాళ అదేమంటారు దాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు. అక్కడ పోయి అక్కడ చదువుకోవాలి, అట్లా ఉండాలి. దాని నుంచి స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో దాన్ని ముందుకు తీసుకున్నారు. నా పాయింట్ అల్లా అదే. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. 400 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఒక దేశం అమెరికా, ప్రజాస్వామ్య దేశం. వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఖచ్చితంగా భారతదేశంలో సమానత్వం అంటూ వచ్చేంత వరకు ఈ సమాజంలో, నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్, తప్పకుండా రిజర్వేషన్ ఉండాల్సింది, అందులో రెండో చర్చ లేదు. అల్టిమేట్గా ఈ దేశం అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈక్వాలిటీ అనేది రావాలంటే, లిబర్టీ కంటే ఈక్వాలిటీ ముఖ్యమైన మాట వారైతే చెప్పినారో అది రావాలి అంటే ద ఓన్లీ వే టు డూ దాట్ ఈస్ బై ఫైటింగ్ కాస్ట్ విత్ క్యాపిటల్. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టైంలో ఇదే అంబేద్కర్ గారి ఆదర్శాలని, అఫ్కోర్స్ అంబేద్కర్ గారి 125 అడుగుల అద్భుతమైన విగ్రహం పెట్టినారు, దానికి సంబంధించిన సెక్రటేరియట్ కూడా. పరిపాలనా వ్యవస్థలో కానీ లేదా ఎంపవర్మెంట్ దీనిలో కానీ దళిత్ ఎంపవర్మెంట్ కోసము 2 అంశాలు అంబేద్కర్ కూడా చెప్పినాడు. ఒకటి పొలిటికల్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి. నేను గమనించిన దానిలో కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ అని అనుకున్న దానిలో, జనరల్ అంటే ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడు అటువంటి ప్రయోగం చేసి ఒక దళిత లీడర్ని ఎంకరేజ్ చేసినట్టుగా చేసినాము. మీరు గుర్తుంచుకోండి, అంటే ఇది ప్రభుత్వంలో రాకముందే వరంగల్ పార్లమెంట్ సీట్లో ఆనాడు జనరల్ సీట్లోనే రవీంద్ర నాయక్ గారు గెలిచినారు. ఆ రోజు ఒక ట్రైబల్ నాయకుడు ఆయన్ని గెలిపించుకున్నాము. తర్వాత కూడా 2-3 సార్లు ప్రయోగాలు చేశారు కానీ అవి సఫలం కాలేదు. సెక్యులరిజం అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూ మీద మీ స్టాండ్ ఏంటిది? ఎందుకంటే ఇవాళ దేశంలో చాలామంది దాన్ని ఒక బూచీలాగా లేదా దాన్ని ఒక వాల్యూ లాగా 2 రకాలుగా వాడుతున్నారు. అంటే టీఆర్ఎస్గా, బీఆర్ఎస్గా లేదా కేటీఆర్. ఐ మీన్ మీరు ఎట్లా చూస్తారు ఇండియన్ సొసైటీలో ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజంకు ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూని మీరు పబ్లిక్ లైఫ్లోకి ఎట్లా చేస్తున్నారు? సార్ ఒక మాట, గొప్ప మాట అంబేద్కర్ గారు చెప్పిన మాట, స్టేట్ అండ్ రిలీజన్ షుడ్ నెవర్ బి మింగిల్డ్, షుడ్ నెవర్ బి మిక్స్డ్. అంటే రాష్ట్రాధినేత కులం ఏదైనా మతం ఏదైనా వారు తమ ప్రభుత్వ నిర్వహణలో, రాజ్య నిర్వహణలో మాత్రం ఖచ్చితత్వాన్ని పాటించాలి. మతంతో, రిలీజన్తో, కులంతో నిమిత్తం లేకుండానే పరిపాలన జరగాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమంటే మెజారిటేరియనిజం అనేది ఇవాళ దేశంలో ఒక ఉప్పెనలాగా ముందుకొస్తున్నమాట. ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే రైట్ వింగ్ పాలిటిక్స్ ఆర్ టేకింగ్ సెంటర్ స్టేజ్, విచ్ ఈస్ డెఫినెట్లీ అ డేంజరస్ ట్రెండ్. అంటే వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏమంటే, నీ కులం ఏదైనా కావచ్చు, నీ మతం ఏదైనా కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన స్వతహాగా ధార్మికుడు, ఆయనకు హిందూ ధర్మాన్ని ఆచరించే విషయంలో ఎలాంటి శశబిషలు లేకుండా యాగాలు చేస్తారు. గుడి గడితే కూడా ఎలాంటి గోప్యం లేకుండా ఆయన బ్రహ్మాండంగా బాహాటంగానే ప్రభుత్వ బడ్జెట్ నుంచే నిధులు ఇచ్చి నేరుగా చేస్తారు. అదే నిజాం చనిపోతే కూడా కేసీఆర్ గారు మళ్ళీ నిజాం సమాధి దగ్గర పోయి ఈయన కూడా కొన్ని మంచి పనులు చేసిందని చెప్తాడు. కేసీఆర్ గారు మళ్ళీ రంజాను లేదా క్రిస్మస్ లేదా బతుకమ్మ మూడింటిని కూడా సమానంగా చూసిండు. పాయింట్ ఏంటంటే సార్, నిజమైన ధార్మికుడు కానీ నిజమైన సెక్యులర్వాది కాన్స్టిట్యూషన్ మీరు చూస్తేనేమో అసలు ఇంత ఉదాత్తమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇంకొకటి లేదు. అందులో ప్రేంబుల్లో చెప్పినటువంటి అన్నింటినీ కనుక చూసుకుంటే అసలు భారతదేశం అద్భుతంగా ఉంది. దానికి భిన్నంగా ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు దాన్ని కట్టడి చేయడంలో విఫలమవడం అనేటువంటిది ఈ రాజకీయ వ్యవస్థ వైఫల్యం కాదా? 3 రకాల ఇబ్బందులండి ఇందులో. ఒకటి, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇవాళ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలుగా నిష్పక్షపాతంగా ఈ దేశంలో లేవు. మీరు చూడండి,
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థలు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవులు కానీ, ఇవేవి కూడా ఈరోజు వివక్షకు రాజకీయాలకు అతీతంగా పనిచేయడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మెజారిటేరియనిజం అనేది ఒకసారి ఒక ఉప్పెనలాగా, ఒక ఉన్మాదంలాగా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆ ఉప్పెనలో కొట్టుకొని పోయే ప్రమాదం కూడా వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు 3 అంకెలు చేరుకుంటుందా లేదా అనే ఒక పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం 10 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంత వైఫల్యం చెందిన తర్వాత కూడా కాంగ్రెస్ 3 అంకెలు దాటి చేరుకుంటుందా ప్రధాన ప్రతిపక్షం అనే వాదనే వస్తుందంటే దానికి కారణం కూడా ఈ మెజారిటేరియనిజం. 2వ ప్రమాదం. 3వది అన్నింటికి మించిన ప్రమాదం, ఏ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయితే ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రవచించినారో ఇవాళ వాటి స్పిరిట్ మాత్రం స్పిరిట్లో అది అమలు కావడం లేదు. ఇది వాస్తవం. ఇవాళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని చూడండి, నేను మా వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడట్లేదు. చూడండి, ఈ దేశంలో ఉండే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళని జైల్లో పెట్టండి. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మనతో చేరితే వెంటనే వాళ్ళన్నిటి కేసులు కానీ ఇంకోటి కానీ పోతాయి. ఇవన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఒక భయోత్పాతమైన వాతావరణం రాజకీయంగా, వీళ్ళకి ఎదురుపోతే మనుగడ ఉండదు, అస్తిత్వం ఉండదు అనే ఒక పరిస్థితి రావడం వల్ల గొంతులు చాలా మూగపోయినాయి. అదర్వైజ్ అసాధారణంగా పోరాటాలు చేసే పోరాట పట్టమే ఉన్న వాళ్ళు కూడా చాలామంది గొంతులు మూగపోయిన పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అసలు రేస్ అంటూ ఉంటే అంటారు కదా, ఒక ఎలక్షన్ రేస్ అంటూ ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పారు కాన్స్టిట్యూషన్లో. అంటే నేను ఒక ప్రశ్న ప్రేక్షకుల కోసం అడగాల. ఈ గొంతులు నొక్కడం అనేది అధికారంలో ఎవరుంటే వాళ్ళు చేస్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గొంతులు నొక్కినారు కదా. ఏ గొంతులు నొక్కాం ఒకటి చెప్పండి నాకు. మేము గొంతులు నొక్కే ఉంటే, మేము కనుక అట్లాంటి వ్యవహారమే చేసే ఉంటే ఈరోజు తెలంగాణలో మేము ఓడిపోయే పరిస్థితి రాదు కదా. ఇప్పుడు ఎట్లయితే మోడీ గారు ఏకపక్షంగా రేసులో ఒకరే పరిగెడుతున్నట్టుగా ఒక వాతావరణం ఏదైతే కల్పిస్తున్నారో ఆ వాతావరణం తెలంగాణలో లేదు కదా. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లోనే కనుక చూసినట్టయితే రేపటి భారతదేశం ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఒకటే అనుకుంటున్నాను సార్, అల్టిమేట్గా మాత్రం కొన్ని సందర్భాల్లో వ్యక్తులు అపరిమితమైన అధికారం, అపరిమితమైన శక్తి సంతరించుకున్నప్పుడు డెఫినెట్గా ఈ దేశంలో ఒక తిరుగుబాటు తత్వం అయితే ఉన్నది, తప్పకుండా వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు సందర్భానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యే తత్వం భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది, ఈ దేశ ప్రతి పౌరుడిలో కూడా ఉంది. అంటే బియాండ్ ద పాయింట్ ఏది చేసినా అతి అనర్థదాయకం అంటారు కదా, డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఈసారి ఎలక్షన్ గెలిస్తే 1000 ఏళ్లకు సరిపడా మార్పు తెస్తాను అంటున్నాడు ఆయన. మరి 1000 ఏళ్ల మార్పు అంటే ఏందో నాకే తెలియదు, ఎందుకంటే అందరం బతికేది 70-80 ఏళ్ళు. అంటే వాళ్ళు ఒకవేళ నిజంగానే కనుక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడవుతాయో ఇంకెవరికి తెలియదు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక హోప్ఫుల్ లీడర్షిప్, యూత్ లీడర్షిప్ ఉంది. అంటే నాకు వ్యక్తిగతంగా నేను చూస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు, అఖిలేష్ లాంటి వాళ్ళు, లేదా సచిన్ పైలట్ లాంటి వాళ్ళు, లేకపోతే అంటే కొంచెం మాట్లాడేటప్పుడు కానీ లేదా వాళ్ళ ఆలోచనలో కానీ కొంత మోడర్న్ ఇది ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు. అంటే ఏదైనా ఒక యూత్ కన్సార్షియం లాగా యూత్ లీడర్షిప్ అంతా ఒకటి వచ్చి ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన చూపిన మార్గం, దీన్ని కాపాడుకోవడం కోసము మీలాంటి వాళ్ళు ఒక ఎఫర్ట్ పెట్టచ్చు కదా. మీరు మిగతా వాళ్ళు పెడుతున్నారు, ఒక్క పొలిటికల్ ఇనిషియేటివ్ రావట్లే, ఎందుకని అటువంటిది ఒకటి ప్రయత్నం చేయకూడదు? ఒక్కటి వాస్తవం చక్రపాణి గారు, రాజకీయాలు అశాశ్వతం, పార్టీలు అశాశ్వతం, పొజిషన్లు కూడా అశాశ్వతం, దట్స్ వై నేను జీవితమే అశాశ్వతం, కానీ దేశం మాత్రం శాశ్వతం. ఈ దేశం ఉంటుంది, మేము అందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది, మనందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఈ దేశం ఇంత గొప్ప దేశం, ఇంత అద్భుతమైన ఫ్యూచర్ ఉన్న దేశం, ఇంత అద్భుతమైన సామర్థ్యం ఉన్న దేశం, ఇది ఒకవేళ అపసవ్య బాటలో పోతే మాత్రం అందరం కూడా తర్వాత బాధపడాల్సిన పరిస్థితి పోతుంది ఆల్రెడీ. కాబట్టే తప్పకుండా మీరు అన్నట్టు అందరం కూడా కలిసికట్టుగా కదలాలి. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి, లేదా ఈ దేశాన్ని రక్షించుకోవడం అనేది కేవలం అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ విలువల్ని కాపాడుకుంటేనే దేశాన్ని కాపాడుకోవడం అవుతుంది. మీరు ఇమీడియట్గా ఒక 3 అంశాలు ఈ దేశాన్ని కాపాడడానికి అంబేద్కర్ దృక్పథంలో ఏమి ఇమీడియట్గా చేయాల్సినటువంటి అంశాలు అనేటివి అని చెప్పగలుగుతారా? నాకు తెలిసింది నెంబర్ 1 జరగాల్సింది తెలంగాణలో జరిగినట్టుగానే ప్రొలిఫరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ. సమానత్వం రావాలి అంటే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమానత్వం వస్తుంది అనేది నిర్వివాదం. అది జ్యోతిబా పూలే చెప్పినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినా, ఆ రకమైన సంస్కృతి దేశం అంతా రావాలి, యువశక్తిని ట్యాప్ చేయాలి. నెంబర్ 1. రెండవది, నేనైతే బలంగా విశ్వసించేది, ద ఓన్లీ వే టు ఫైట్ కాస్ట్ ఇస్ క్యాపిటల్. ఈ వ్యవస్థలో సమానత్వం రావాలి, కాస్ట్ని క్యాపిటల్తోనే డెఫినెట్గా రెక్టిఫై చేయొచ్చు అనేది నా బలమైన అభిప్రాయం. మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది నన్ను అడిగితే, ఈ దేశం మరొక 1000 ఏళ్ల పాటు, 100 ఏళ్ల పాటు, 1000 ఏళ్ల పాటు ఒక పరిపక్వత చెందిన మెచ్యూర్ డెమోక్రసీగా విలసిల్లాలి అంటే ఒకటి మాత్రం జరిగి తీరాల్సిన అవసరం ఉంది. ఇట్ షుడ్ బికమ్ అ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, గివింగ్ వాయిస్ టు ఎవ్రీబడి.
సో ఈ 3 చేయగలితే విద్య, ఫైటింగ్ కాస్ట్ విత్ క్యాపిటల్ అండ్ మేకింగ్ ఇట్ ఎ ట్రూలీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ వేర్ ఎవ్రీ సెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ. అప్పుడు అందరి వాయిస్ వినబడుతుంది, అందరి వేదన వినబడుతుంది, ప్రభుత్వాలకు రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లెట్ us హోప్ మీలాంటి యువ నాయకత్వం, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ల సీజన్స్ తోటి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ అంటే సొసైటీ, దేశం ఏమైపోయిందంటే చాలా ఫ్రాగ్మెంటల్గా ఎక్కడో అక్కడ మాట్లాడుకునేటువంటిది అయింది. దీనికి ఒక నేషనల్ ఫోరం తయారు కావాల్సిన అవసరం ఉంది. అది పొలిటికల్ లీడర్షిప్లో తయారు కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడో అక్కడ మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. అటువంటిది ఒకటి రావాలి. ఈ దేశ మౌలికమైనటువంటి రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవడం, మీరు ఏదైతే మనము ఈ సెక్యులరిజం అంటామో, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి లిబర్టీ అంటామో, లేదా మిగతా ఇష్యూస్ ఏవైతే భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిందో, కల్పించిందో, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏ మార్గం అయితే చూపించినాడో ఆ మార్గం నుంచి దేశమే డీరైల్ అవుతుంది, డీవియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం యువ నాయకత్వం చేయాలనేటువంటిది నా సలహా. నా ఎఫర్ట్ అయితే నేను బ్రహ్మాండంగా పర్సనల్గా కానండి, పార్టీ పరంగానండి, నా ఎఫర్ట్ నేను పెడతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా చాలా విషయాల్ని మనసు విప్పి మాట్లాడుకున్నందుకు, ఇది కేవలం మన సంభాషణ మాటల వరకే కాకుండా మనం అనుకున్నటువంటి ఏదో ఒక రూపంలో కార్యరూపం దాల్చితే మనకి దేశంలో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం నెరవేరుతుందని ఆశిద్దాం.